అందుకే జాన్సన్ గారు పాట రాశారు ఏమని, 70-80 ఏళ్ళు ఆయాసం దుఃఖం నువ్వు అనుకుంటున్నావు, పని ఉందిరా నాయన, నీకు పని ఉంది, ముసలాన్ని అయిపోయిన పని కట్టేసి అలా అరుగు మీద కూర్చుంటానని మాట్లాడద్దు. ఏమండి, మోషే ఆ కాలంలో పని చేశాడుగా, మరి ముసలోడని దేవుడు ఏమైనా విడిచిపెట్టాడా? ఏం రాశాడండి నిజంగా పాట. సూపర్ అండి. పాపం ఈసారి కూడా పల్లవి రాసి చచ్చిపోయాడండి ఆయన. చాలా కష్టం మీద 2 చరణాలు రాశాను నేను. ఏది, బాలుడు నడువలసిన త్రోవను, సూపర్ హిట్ సాంగ్. చూదురుగారులేండి, వస్తున్నాయి పాటలన్నీ, ఆల్రెడీ రికార్డింగ్ కొన్ని పంపించాను. ఈసారి ఏంటోనండి పూర్తి పాటలు లేవు, ఎందుకంటే జాన్సన్ గారివి పల్లవులు రాసి వదిలేసాడు. పల్లవి, కేవలం పల్లవి, ఇక 2 చరణాల కింద లేవు. పూర్తి చేశాను, కొన్ని చరణాలు రాశాను, పంపించాను. అద్భుతమైన పాటలు, మెలోడీ పాటలు విందురుగా 2025 ముందే చెప్తున్నాను, బంపర్ హిట్ సాంగ్స్ అన్ని కూడా. ఇది నమ్మకంతో చెబుతున్నాను. కారణం ఏంటంటే, దేవుడు మనతో ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి అన్నీ. జాన్సన్ గారిని తీసుకెళ్ళడం వెనక దేవుని ప్రణాళిక ఉంది, మన చేతి ఈ పనులన్నీ చేయించడం వెనక దేవుని ప్రణాళిక ఉంది.